వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఢిల్లీ వెళ్ళినటువంటి కేటీఆర్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, అలాగే మన హరీష్ రావు ముగ్గురు పక్క పక్కనే కూర్చొని ఉంటే ఒక జర్నలిస్ట్ గారు కేటీఆర్ని ఒక డైలాగ్ అడిగారు. మరి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఢిల్లీలో, అక్కడేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఇంటికి వెళ్ళి మరి కండువలు కప్పి జాయిన్ చేసుకుంటున్నాడు, ఎమ్మెల్సీలు తీసుకుంటున్నాడు, అలాగే ఎంపీని కూడా తీసేసుకున్నాడు రాజ్యసభ నుంచి అని ఇక్కడ గగ్గోలు పెడుతున్నారు. అంటే వీళ్ళిద్దరిని తీసుకొచ్చింది ఏంటి, మీరు ఒంటరిగా రాలేక వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారని ఏమైనా భయపడ్డారా అని చెప్పి. సరే, అది అసలు ఇంకొక పాయింట్. అయితే కేటీఆర్ ఢిల్లీకి దేనికి వెళ్ళాడు? చాలా విషయాలు మాట్లాడాడు ఆయన, చాలా విషయాలు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు, రాజ్యాంగం, రాహుల్ గాంధీ నేషనల్ మీడియాలో రావాలి, హిందీ మాట్లాడే వాళ్ళందరికీ తెలియాలి అంటూ హిందీలోనే చాలా దంచి కొట్టాడు. అక్కడ ఉన్నటువంటి మొత్తం అందరికీ అర్థమయ్యేలాగా హిందీలో ప్రసంగం మొత్తాన్ని. అంత అయిపోయిన తర్వాత దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ దేశాన్ని పక్కన పెట్టేసి ఏపీ రాజకీయాల మీదకి వచ్చాడు ఆయన. ఏమన్నాడంటే, ప్రజలకి అంత సంక్షేమం చేసినటువంటి జగన్ రెడ్డి ఓడిపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు కేతిరెడ్డి, వెంకట్రామిరెడ్డి లాంటి వాళ్ళు ఓడిపోవడం అనేది, నిత్యం జనాల్లో ఉండేటువంటి వాళ్ళు ఓడిపోవడం అనేది నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించింది. నేను చాలా షాక్ లో ఉన్నాను. మీరు ఇలా మాట్లాడితే మాకు కూడా షాక్ గానే ఉంది. అంటే ఒక ఓడిపోయినటువంటి వాడు ఇంకో ఓడిపోయినటువంటి వాడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాడు అన్నమాట. అంటే వీళ్ళు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు, వీళ్ళు ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోంది ఏంటి అని అంటే, 2019లో జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ కలిసి మాట్లాడుకున్న తర్వాత కేటీఆర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కనే పెట్టుకొని ఏవో కొన్ని లెక్కలు చెప్పారులేండి, ఎంతమంది ఎంపీలు ఉంటారో అనే దానికి ఏవో కాకి లెక్కలు చెప్పి మేమిద్దరు కలిసి పనిచేస్తాము 2 రాష్ట్రాల పరిరక్షణ కోసం అని చెప్పారు. ఇక్కడ పరిరక్షణ అనేటువంటి మాటని మాత్రం మనం ఉపసంహరించాలి వాళ్ళ రికార్డుల నుంచి. అంటే వాళ్ళు ఎలాగో ఉపసంహరించారు, వాళ్ళు సంహరిస్తారు. సో ఇక్కడ వచ్చి ఆయన మాట్లాడతాడు, అసలు అన్న ఓడిపోవడం అంటే నా సొంత అన్నలా భావిస్తాను నేను జగన్మోహన్ రెడ్డి అని మొన్న కూడా చెప్పాడు. ఎన్నికలకు ముందు ప్రచారంలో కూడా నా అన్న జగన్ అన్న అంటూ ఆయనే చెప్పాడు. సో ఇద్దరు ఓడిపోయిన వాళ్ళు కూర్చొని నువ్వెందుకు ఓడిపోయావప్ప అంటే నేను ఎందుకు ఓడిపోయానప్ప అని మాట్లాడుకుంటూ ఉంటారు చూసారా, అలాగా. అంటే కూర మాడిపోయిందని ఊళ్ళో ఆడవాళ్ళు మాట్లాడుకున్నట్టు ఈయనేమో ఎందుకు ఓడిపోయామో మనకు తెలియదు నేనంటే, ఆయన ఎందుకు ఓడిపోయాడో నాకే తెలియట్లేదు నేను అంటాడు. అయితే గతంలో వెళ్ళినప్పుడు కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే, ఏపీలో రోడ్లు లేవు. మొన్న సంక్రాంతి సెలవులకు వెళ్ళొచ్చినటువంటి ఒక మిత్రుడు చెప్పాడు నాకు, సార్ మేము ఇక్కడ ఉండి చాలా గొప్పగా ఉన్నాం సార్, మన రోడ్లు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఒళ్ళు హోనం అయిపోయింది, రావడానికి లేదు, కరెంట్ లేదు అని చెప్పి ఏపీ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడావు కదా కేటీఆర్. అంటే అక్కడ లేని వాటి గురించి చెప్పావు, నిజమే, అక్కడ రోడ్లు లేవు, అక్కడ కరెంట్ లేదు, కరెంట్ ఛార్జీలు పెంచారు, అంతా అయ్యింది. అలాగే హరీష్ రావు ఏం మాట్లాడాడు, స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఏపీ కేంద్రంతో కుమ్మక్కై 4,000 కోట్ల రూపాయల చిల్లర కోసం ఇది చేసింది అని మాట్లాడినటువంటి వాళ్ళు, మరి మేము కలిసి పని చేస్తాము, మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, 2 రాష్ట్రాల సంక్షేమం కోసం మేమందరూ కలిసి పని చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు మరి ఇప్పుడు ఏమిటి ఆశ్చర్యపడ్డాలేంటి? అంటే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారి గురించి చెప్పాలి అన్నప్పుడు ఏదో గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి పొద్దున్నే ఒక కాస్ట్లీ కారులో కెమెరాలను వేసుకొని మైక్ వేసుకొని, యారా స్కూల్కి పోలేదా, టిఫిన్ తిన్నావా, ఏం చదవట్లేదంట, ఏంద్రా ఇంత పెంచావు, ఆడనియట్లేదా, మా అమ్మ ఆడనివ్వట్లేదంటే ఏంటి, మొబైల్లో కాదురా నాయన గ్రౌండ్కి వెళ్ళాడంటే ఇది కాదు. నాకు అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి, అక్కడ డ్రైనేజ్ సదుపాయాలు ఎలా ఉన్నాయి, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, నియోజకవర్గం మొత్తం అంతా కూడా శానిటైజేషన్ అవుతుందా లేదా, మంచినీళ్ళు ఎలా వస్తున్నాయి, వాళ్ళకి అందరికీ మంచినీళ్ళు అందుతున్నాయా లేదా, కరెంట్ సౌకర్యం ఎలా ఉంది, కరెక్ట్ కోతలు లేకుండా ఉందా లేదా, వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా, ఇవి కనుక్కోవడం తప్ప ఆయన షో ఆఫ్ చేశాడు. 5 ఏళ్ల పాటు ప్రజల్లో వెళ్లకుండా షో ఆఫ్ చేశాడు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కాస్త నెట్టేశాడు ఆయన, బానే ఉంది. ఆయనే కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా మంది ముఖ్యమంత్రి మా మాట వినలేదు, వాలంటీర్లను మాత్రమే పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి వాలంటీరు ముఖ్యమంత్రి అన్నట్టుగా అయిపోయింది, మాకు ఇక్కడ లేకుండా పోయిందని నిజం ఒప్పుకున్నాడు. ఓకే, అది ఒప్పుకున్నంత మాత్రం చేసిన తప్పులైతే పోవు కదా. అలాగే చెరువు కబ్జా, బోటింగ్ కి సంబంధించి అక్కడ స్టడ్ ఫామ్ పెట్టుకోవడం కావచ్చు, లేదంటే ఫారిన్ కార్లు కావచ్చు, ఇవన్నీ ఒక షో ఆఫ్ చేసుకుంటూ నేను ప్రజల్లో మనిషిని కాదు, నాకంటూ ఒక ఇది ఉంది అని చెప్పి చెప్పుకోవడం తప్ప ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అదా ప్రజల్లోకి వెళ్ళడం అంటే?
రెచ్చగొట్టడం ఇవన్నీ చేస్తుంటే. మరి అలాంటి వాళ్ళని ఓడించకుండా ప్రజలు సార్ పర్లేదు సార్ మీరు ఓపెన్ టాప్ కార్లో మంచి టైట్ టీ షర్ట్ వేసుకొని మీసాలు తిప్పుకొని మీరు రండి సార్ పర్వాలేదు సార్ అని అంటారా? ఇది కేటీఆర్కి ఎందుకు అర్థం కాల ఈ లాజిక్? ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు ఓటేసి ఎత్తి మీద పెట్టుకుంటారు. లేదు మేము దొరలం, మేము అధికారం జలాయిస్తాము, మాకు మా పంధాన్ని మాది మెయిన్, ప్రజలు ఎలా పోతే మాకెందుకు, ముష్టేసినట్టుగా కాస్త సంక్షేమం ఏదో పడేస్తే అయిపోతుంది, అది కాదు కదా వాళ్ళకి కావాల్సింది. మరి అలాంటి వాళ్ళు ఓడించుకు ఏం చేస్తారు? ఇక్కడ తెలంగాణలోనూ అదే జరిగింది, అక్కడ అదే జరిగింది. కాస్తో కూస్తో మెరుగు ఇంకా ఇక్కడ, అక్కడైతే మరీ ఓడ తీసుకూర్చోబెట్టారు ఇలాంటి మాటలు మాట్లాడినందుకే. మరి మనం ఎందుకు ఓడిపోయాం అనే దాని గురించి ఆలోచించలేదు ఎప్పుడు. ఇక్కడ మనం ఎందుకు ఓడించారు? కేవలం ఏదో కాంగ్రెస్ పార్టీ స్కీములు ఇస్తానంది అన్న ఒక్కటి మాత్రమే కాదు, ఇంకా ఇతరత్ర చాలా అంశాలు ఉన్నాయి. ప్రజలకి దూరంగా ఉండడం, అహంకారం తలకెక్కడం, మా ఇష్టం మేము ఏం చేస్తే ఏంటి అనుకొని మిగతా వాళ్ళని గౌరవించకపోవడం, ఇతర రాజకీయ పార్టీల్ని సద్విమర్శలు వదిలేసి కించపరచడాలు, ఫోన్ ట్యాపింగ్, ఎస్పెషల్లీ ఫోన్ ట్యాపింగ్లు, ప్రజల జీవితాలకు చొచ్చుకుని పోవడాలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు, నీతులు చెప్తున్నాడు కదా. మరి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, లేదంటే కడియం శ్రీహరి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్లే కదా. మరి వాళ్ళందరినీ తీసుకెళ్లి పార్టీలో పెట్టుకుని, అది కూడా 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది గెలిచిన తర్వాత వాళ్ళందరినీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఏ విధంగా లాక్కున్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చేశాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అరికప్పుడు గాంధీ కావచ్చు, నామా నాగేశ్వరరావు కావచ్చు, ఇలాగ ఎంతో మంది ఉన్నారు. అసలు ఇంకా మాట్లాడితే అసలు టీఆర్ఎస్ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ మీద ఈ మధ్య కాలంలో పడుతున్నారు కదంటే, ఇది సందర్భం కాకపోయినా పాయింట్ ఒకటి యాడ్ చేసుకోవాలి. టీఆర్ఎస్ పుట్టుక దేని వల్ల అయింది? కేవలం ఒక ఉద్యమాన్ని నడిపించడం అంటే నేను నిరాహార దీక్ష చేస్తా కూర్చొని నా ప్రజలు వచ్చేస్తారంటే, ప్రజలు ఎవ్వరూ ఆయన వెనకాల రాలేదు. ముందు ఈయన కూర్చోగానే ఈయనకి కూడా ధనబలం కాస్త కావాల్సి ఉంది, అవసరం అయింది. కాళహస్తి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, ఆయన ధన సహాయం చేస్తే కేసీఆర్ పార్టీ పెట్టి మనగలిగాడు. 10 ఏళ్ల పాటు, అదే 9.5 ఏళ్ల పాటు ఇక్కడ ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించగలిగాడు. ఆంధ్ర వాళ్ళ సపోర్ట్ లేకపోయి ఉంటే, బొజ్జల గోపాలకృష్ణరెడ్డి ఆయన కూడా చెప్పాడు చాలా సార్లు. నేను మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన ఒక్క మాట కూడా అడగలేదు. ఎందుకంటే కేసీఆర్కి నేను సాయం చేశాను, ధన సాయం చేశాను, ఇలా కొన్ని కోట్లు కావాలి అంటే ఇచ్చాను, నేను అప్పిచ్చాను, ఇంకోటి ఇచ్చాను, మొత్తాన్ని నేను చేసిన దాంతో ఆయన రాజకీయంగా ముందుకు వచ్చాడని. వీళ్ళు రాజకీయాలకి పార్టీ పెట్టుకోవడానికి ఆంధ్ర వాడు సొమ్ము ఇవ్వాలంటే స్నేహం పేరైనా పర్వాలేదు. అక్కడ చివరాఖరికి వచ్చి ఇప్పుడు అక్కడ అయ్యో మా అన్న ఎందుకు ఓడిపోయాడు, అక్కడ అరాచకం జరుగుతుంటే ఇక్కడ ఆనందిస్తూ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు కామెడీ షో చూస్తూ ట్వీట్ వేసి, అక్కడ జరిగిందో లేదో తెలియదు, కమేడియన్ది, ఒక స్టాండప్ కమేడియన్ది, చాలా తరోగా ఎంజాయ్ చేశాను అంటూ ట్వీట్ వేసి, చంద్రబాబు నాయుడు అభిమానులు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, ఐటీ ఉద్యోగులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, సంఘీభావం తెలియజేయడానికి మెట్రో దగ్గరికి నల్ల చొక్కాలు వేసుకుని వెళితే, లేదు హైటెక్ సిటీ గచ్చిబౌలి దగ్గర నిరసన కార్యక్రమాలు వీళ్ళు పెట్టుకుంటే లాఠీ చార్జ్ చేయించాం మనం. మెట్రోలో కనీసం కాలు కూడా పెట్టనివ్వకుండా చేసాం మనం. అక్కడికి ఏదో నల్ల చొక్కా వేసుకుంటే ఇది పాపం అయిపోయినట్టు. అయ్యప్ప స్వామి అందరూ కూడా రేపు పొద్దున్న మెట్రో ఎక్కుతారు, నల్ల బట్టలు వేసుకుని ఎక్కుతారు. కాదంటుందా మెట్రో ఎలాంటి? సో ఇక్కడ రాజకీయం, ఇలాంటి రాజకీయాలు చేసి ఇక్కడ ఓడిపోయారు. మీకు వంతపాడి నీతో పాటు అక్కడ సావాస దోషంతో అక్కడ ఆయన ఓడిపోయాడు. ప్రజలు తెలుసుకుంటున్నారని. కానీ ఈ ఆశ్చర్యపడడం ఏదైతే ఉందో అందులో కేసీఆర్ అన్నాడంటే, సరే వయసు పైబడుతోంది, వృద్ధాప్యం, మొన్న మధ్యనే హాస్పిటల్లో చేరాడు, తుంటెముక విరిగింది అని, ఆ కింద పడ్డప్పుడు ఏమన్నా తలకి దెబ్బ తగిలింది అంటే మనకు తెలియదు, అంటే అనుచిత వ్యాఖ్య కాదు, ఆయన తెలియదు. సో డాక్టర్లు క్లియర్ అన్నారు, మొత్తం అందరూ వెళ్ళి పరామర్శించారు, అయింది. ఆయన ఇప్పుడు లేచి మాట్లాడుతున్నాడు అంటే అనుకోవచ్చేమన్నారు. అన్ని బాగానే ఉన్న కేటీఆర్ కూడా ఇలా మాట్లాడుతున్నాడు తెలిసి, ప్రజల తీర్పు తెలిసి, ముందు మేము ప్రజల్ని తప్పుపట్టాం, వాళ్ళు తప్పు నిర్ణయం తీసుకున్నారని వాళ్ళు తప్పట్టాను, మా తప్పని రియలైజేషన్ చివరికి. దీన్ని అంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని. ఈ ఆకులు పట్టుకోవడంలో కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలాగా అన్న ఎందుకు ఓడిపోయాడు, కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయాడు అని మాట్లాడారు చూసారా. ఇది అసలైనటువంటిది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాత్రం అసలు మాట్లాడరా, మాకెందుకు అది వాళ్ళదని అంటారు. ఇలాంటివి అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కింద రావు కదా ఇలాంటివన్నీ మాట్లాడడం అంటే రాజకీయ నాయకుడికి. సో పాపం కేటీఆర్ బాధ జగన్ది, జగన్ బాధ కేటీఆర్ అన్నట్టుగా నిన్న ఢిల్లీ ప్రసంగంలో పాపం ఆయన మాట్లాడినటువంటి తీరు నవ్వుల పాలవుతుంది, నవ్వుల పాలు చేస్తోంది. సో మరి మీరేమనుకుంటున్నారు కేటీఆర్ అభిప్రాయాలకు సంబంధించి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.